హాయ్ ఫ్రెండ్స్. ఏ కంట్రీ నుంచి వచ్చావు? ఇండియా. గూగుల్ మ్యాప్ నమ్ముకుని వస్తే ఇలానే ఉంటుంది, బండి రివర్స్ తీయాలి. మేము బోట్లో ఇప్పుడు ఒక 40 minutes షికారు చేయబోతున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మేము బోట్ ఎక్కాం ఫ్రెండ్స్, మేము బీచ్కి వచ్చాం ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఆ ఇల్లు బాగున్నాయి ఫ్రెండ్స్. బ్రీడింగ్ పొద్దునాడి బీచ్ బాగుంది. డూడీస్ యూట్యూబ్ ఛానల్ వాండరం 2.0కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. హలో అండి, వెల్కమ్ టు మా డే 1 గోవాలో. చూద్దాం ఈరోజు ఏమేమి తిరుగుతామో అని. మేము ఆన్లైన్లో రూమ్స్ అయితే బుక్ చేసేసుకున్నాము. ఆ రూమ్స్ వచ్చి అగొండ బీచ్కి దగ్గరలో ఉండేలా ప్లాన్ చేసుకున్నాం. మేము బుక్ చేసిన రూమ్ అయితే ఇది ఇక్కడ అమ్ము పడుకుంటుంది అనమాట. ఇక్కడ హరి అని నేను. హాయ్ హాయ్. బాత్రూమ్ చూపిస్తారండి. ఇది వాష్రూమ్ చాలా బాగుంది. రూమ్ కంటే వాష్రూమ్ చాలా బాగుంది. మేము బుక్ చేసుకున్న స్టే ఓకే కానీ ఆ స్టే నుంచి బీచ్కి వెళ్ళే వే అయితే చాలా బాగుంది. ఎందుకంటే ఆ వేలో ఒక గార్డెన్ లాగా సెటప్ చేశారనమాట. డిఫరెంట్ ప్లాన్స్ ఉన్నాయి. అక్కడ నుంచి అలా వాక్ చేసుకుంటూ వెళ్తుంటే బీచ్ వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందనుకోండి. గోవా వెళ్ళాము అన్న వైబ్ మాకు ఫస్ట్ టైం కనిపించింది ఇక్కడ నుంచే. అనుకుంటా నీకెందుకు, రాయి ఇక్కడ రాయి. మేము వెళ్ళి బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ పెట్టడానికి మెన్యూ చూస్తే మాకు అర్థమయ్యేలా అక్కడ ఏం లేవన్నమాట. సరే ఏం చేద్దామా అని ఆలోచిస్తుంటే అమ్ము అక్కడ మెన్యూలోంచి బ్రెడ్ అండ్ ఆమ్లెట్ చూస్ చేసుకుంది. అండ్ దట్టు దాన్ని తినే స్టైల్ అయితే చూడండి, ఏదో ఫారినర్ తిన్నట్టుగా. మాకు అలాంటివి ఏం తెలియదు కాబట్టి మేమైతే సింపుల్గా మ్యాగీ ఆర్డర్ పెట్టుకుని తినేసాం. రూమ్ బాగుందండి. ఫారినర్లో ఉన్నావు. ఏ కంట్రీ నుంచి వచ్చావు? ఇండియా. బాబు అమ్మ కొత్త డ్రెస్ రెడీ అయిపోయింది. మేము తీసుకున్న స్టే అయితే అగొండ బీచ్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందన్నమాట. అందుకని అమ్ము ప్రతిరోజు పొద్దున్న సాయంత్రం బీచ్కి వెళ్ళి ఆడుకుంటూనే ఉండేది. దానితో పాటు అప్పుడప్పుడు టైం కుదిరినప్పుడల్లా మేము కూడా జాయిన్ అవుతూ ఉండేవాళ్ళం. అగొండ బీచ్ వచ్చేసరికి ఫ్యామిలీస్కి చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. క్రౌడ్ అండ్ పార్టీస్ ఇలాంటివన్నీ కొద్దిగా తక్కువగా ఉంటాయి. గోవాలో వచ్చేసి మేము ఈరోజు స్కూటీ రెంట్కి తీసుకున్నాము. పర్ డే ఛార్జెస్ వచ్చేసరికి 500. అలానే పెట్రోల్ కావాలన్నా వాళ్ళే ఇస్తారు, 120 per liter. ఇప్పుడే నేత్రావళి వెళ్దామని స్టార్ట్ అయ్యాము. వర్షం స్టార్ట్ అయిపోయింది. అయిపోయాము ఇప్పుడు. వర్షం చాలా ఎక్కువైపోయింది. సడన్గా నేత్రావళికి వెళ్దామంటే సరే అని చెప్పి బైక్ అక్కడ పార్క్ చేసేసి ఇక్కడే కొద్దిగా ఆగడానికని వచ్చాము. సో ఇదే మేము ఆగిన గుడి.
లోపలికి వెళ్ళి చూస్తే అదేమో కృష్ణుడు టెంపుల్ అనమాట. కాకపోతే ఇక్కడ నుంచి కృష్ణుడు సరిగా కనిపించట్లేదు. అందుకే అమ్ము నేను ఏం చేసామో చూపిస్తాం చూడండి. కృష్ణుడు టెంపుల్ ప్రజెంట్ అయితే క్లోజ్ అయి ఉంది. మీకు ట్రై చేస్తా చూపించడానికి. ఇదిగోండి కృష్ణుడు. మళ్ళీ వర్షం స్టార్ట్ అయిందండి. అక్కడ పార్క్ చేసాము. వర్షం మళ్ళీ స్టార్ట్ అయింది. ఒక 5 minutes వస్తుంది, 5 minutes ఆగుతుంది. మంచిదైంది మళ్ళీ వెనక్కి రావడం. అమ్మ బండి వెళ్తుందో తెలియట్లేదు రా బాబోయ్. అమ్మ ఎలా వెళ్తామమ్మ? అమ్మ బీచ్ ఇంటూ టర్నింగ్ లేదు. గూగుల్ మ్యాప్ నమ్ముకుని వస్తే ఇలానే ఉంటుంది. బండి రివర్స్ తీయాల్సి వస్తుంది. అక్కడ చెప్పాలి కదా. బీచ్లోకి వెళ్ళిపోతుంది. నిజంగా భయం వేసింది అక్కడ ఆగుదాని. మన బీచ్ లోపలికి వెళ్ళిపోతాం. సేమ్ ఈ బీచ్ లో ఉంది కదా, వెళ్ళిపోతామా? వాటర్ లో తడవకు ప్లీజ్. ప్లీజ్ అమ్మా ప్లీజ్. ఈ బీచ్ పేరు పాలోలిం బీచ్ అనమాట. ఇది అగొండా నుంచి కొద్ది దూరంలోనే ఉంటుంది. అగొండా పాలోలిం కంపేర్ చేస్తే పాలోలింలో జనాలు కొద్దిగా ఎక్కువ ఉంటారు. అగొండా కొద్దిగా పీస్ఫుల్గా ఉంటుంది. సెల్స్ కలెక్ట్ చేసుకుని ఆ పనిలో బిజీగా ఉంది, వాటిని అరేంజ్ చేసుకోవడంలో. మేము వచ్చి ఒక సీ ఫుడ్ రెస్టారెంట్కి వచ్చాం పాలోలింలో. మేము బోట్లో ఇప్పుడు ఒక 40 minutes షికారు చేయబోతున్నాం. ఏనాడు బోట తోడుకోము పడవు. హాయ్ ఫ్రెండ్స్, మేము బోట్ ఎక్కాం ఫ్రెండ్స్. మేము బీచ్కి వచ్చాం ఫ్రెండ్స్. చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈ బోట్స్ బాగున్నాయి కదా ఫ్రెండ్స్. ఆ కుక్క పిల్లలు బాగున్నాయి కదా ఫ్రెండ్స్. అక్కడ 2 కుక్క పిల్లలు ఉన్నాయి. Is it about control? Losing the grip, you get old. Turn to the sea. I don't know how, but you found me. Never too late to get up. Maybe it's not as hard as you think. Some things you cannot change. You feel it but out of range. Your mind is at war, trying to find the answer. You look from every angle. This time I promise you it. ఇవే ఆయిస్టర్స్ అంట. ఈ హరి నిజంగానే ఆయిస్టర్సే. కింద షెల్స్ ఉన్నాయి కదా. Wrong here, and every time I close my eyes, still it's Hawaii. Oh, this is. बहुत पुराना है, कितना हवा आने दो, पानी में तो कुछ होता नहीं. ఇదే బ్యాలెన్సింగ్ రాక్ అట. Caught me out of the blue. Said I don't care what they do.
long as I'm close to the water. Why'd you buy me flowers? హాయ్ ఫ్రెండ్స్. చింటి చింటి ఇప్పుడు స్టార్ట్ చేయాలా? చింటూ చింటూ చింటూ. అమ్ము వీళ్ళని చూసే వరకు కూడా బికినీలు వేసుకోనని షార్ట్ డ్రెస్సెస్ వేసుకోనని చెప్తూ ఉంది. ఇక్కడ వీళ్ళు ఆడుకోవడం చూసిన తర్వాత కొద్దిగా కంఫర్టబుల్గా ఫీల్ అయిందనమాట. क्या बोलते इसको? ब्रीडिंग बोलते हैं. ब्रीडिंग. हेयर ब्रीडिंग. अम्मू ब्रीडिंग चेंज करूँगी. ये अम्मू. यही अच्छा दिखता है, बाद में कलर अच्छा लगता है. बहुत सारे लोग यही कलर ज्यादा बनाता है. ఏ బీచ్ బాగుంది? పొద్దున్న ఆడుకున్న బీచ్ బాగుందా, ఇప్పుడు ఆడుకున్న బీచ్ బాగుందా? బీచ్ పొద్దున్న ఆడుకున్న బీచ్ బాగుందా, ఇప్పుడు ఆడుకున్న బీచ్ బాగుందా? పొద్దున ఆడిన బీచ్ బాగుంది. పాలోలిం బీచ్లో ఫారినర్స్ని చూసిన తర్వాత అమ్ముకి కొద్దిగా కాన్ఫిడెన్స్ వచ్చిందనమాట. కొద్దిగా గోవా అమ్మాయిలాగా తయారవడం మొదలైంది షార్ట్ డ్రెస్సెస్ వేసుకుంటూ. ఇదండి మా డే 1 జర్నీ అనమాట గోవాలో. డే 2 జర్నీలో మళ్ళీ కలుసుకుందాం. అలసిపోకుండా ఆఖరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. బాయ్.